ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా కాసేపట్లో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నేతలకు గులాబీ బాస్ సమాచారం అందించారు. భేటీలో సంస్థాగత అంశాలతో పాటు పార్టీ రజతోత్సవ కార్యక్రమం, సంస్థాగత అంశాలపై చర్చ, సభ్యత్వ నమోదు విషయమై కూడా నేతలతో చర్చించనున్నారు. నేటి నుంచి జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్న కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని బీఆర్ఎస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే రెండో ఎమ్మెల్సీని దక్కించుకోవడానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో నేతలకు కీలక సూచనలు చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా కాసేపట్లో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నేతలకు గులాబీ బాస్ సమాచారం అందించారు. ఈ భేటీలో సంస్థాగత అంశాలతో పాటు పార్టీ రజతోత్సవ కార్యక్రమం, సంస్థాగత అంశాలపై చర్చ, సభ్యత్వ నమోదు విషయమై కూడా నేతలతో చర్చించనున్నారు. నేటి నుంచి జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్న కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని బీఆర్ఎస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే రెండో ఎమ్మెల్సీని దక్కించుకోవడానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో నేతలకు కీలక సూచనలు చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైట్, ఇక మరి కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, ఈ సమావేశంలో కీలక సమావేశంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ శాలిని, కొద్దిసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్తో పాటుగా మిగిలిన కొందరు ఎమ్మెల్యేలు, పద్మారావు గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, మొత్తం 25 నుంచి 30 మంది కీలక నేతలతోటి కేసీఆర్ మధ్యాహ్నం లంచ్ తర్వాత సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి పైన కసరత్తు కేసీఆర్ చేసే అవకాశం ఉంది. నేతలతో కూడా చర్చిస్తారు. ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది దానిపైన ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం. ఎందుకంటే బీసీ కోటా నుంచి అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి కాబట్టి ఈసారి సామాజిక వర్గాల వారిగా సమీకరణాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే అనూహ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి సత్యవతి రాథోడ్కు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగినప్పటికీ కూడా అనూహ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తారని చెప్పేసి కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి చూస్తే మాత్రము ఇటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్తో పాటుగా మాజీ మంత్రి జోగు రామన్న, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టు మాత్రం ద్రాసోజు శ్రేవణ్, ఇలా 3 పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా నేతలతోటి కేసీఆర్ లంచ్ తర్వాత చర్చించిన తర్వాత ఎవరో ఒక పేరు ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారా, లేదంటే ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తారా,
లేదంటే బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా, ఎవరికి ఇస్తారనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం చూస్తున్నాం ప్రభుత్వం కూడా కులగణన పేరుతోటి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి దానికి చట్టబద్ధత కూడా చేస్తామంటున్నారు కాబట్టి సో ఇటు బీసీ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు దగ్గరేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానిలో భాగంగా బీసీ సామాజిక వర్గాల వారికి చెందినటువంటి వారిని అవకాశం ఇస్తారా, లేదంటే ఎస్సీ సామాజిక వర్గం వారికి అవకాశం ఇస్తారా అనేది కూడా కొంత ఆసక్తి అయితే కనపడుతుంది. ఇక వీటితో పాటుగా ఇక సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ గతంలోనే చెప్పారు. ఫిబ్రవరి 17వ తారీఖు రోజు ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు. పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలు నేతలతోటి కేసీఆర్ చర్చించారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ భావించారు కాబట్టి సో దీనికి కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ కమిటీల్లో భాగంగా ఎవరెవరు ఉండాలనే దానిపైన కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక ఏప్రిల్ 27వ తారీఖు పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 27 కూడా ప్రతి గ్రామాన గులాబీ జెండా ఎగరాలని, ప్రతి గ్రామంలో కూడా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఆ బాధ్యతలు పార్టీ నేతలకు అప్పగించాలని చెప్పేసి దానికి సంబంధించి ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఎవరుంటే బాగుంటుంది దానిపైన కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక పార్టీ ఆవిర్భావం సంబంధించి అంటే ఏప్రిల్ 27కి 25 ఏళ్ళు కావస్తున్న నేపథ్యంలో ఒక భారీ బహిరంగ సభ కూడా కేసీఆర్ ప్లాన్ చేశారు కాబట్టి ఆ బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందా, లేదంటే దక్షిణ తెలంగాణలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందా, లేదంటే ఉత్తర తెలంగాణలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందా, ఎక్కడ చేస్తే బాగుంటుంది దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా ప్రత్యేకించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన చూస్తే మాత్రం ఆ బడ్జెట్కు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు బడ్జెట్లో కేటాయిస్తున్నారా లేదా అనే దానిపైన కూడా మొత్తం కులకషంగా చర్చించిన తర్వాత దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఇటు అసెంబ్లీలో కానీ ఇటు ప్రజాక్షేత్రంలో కానీ ఏ విధంగా ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా ఎండగట్టాలని చెప్పేసి దానిపైన కూడా తీవ్రంగా ఈరోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి మాత్రం చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు మధ్యాహ్నం ముఖ్య నేతలతోటి కేసీఆర్ సమావేశం అయిన తర్వాత వీటన్నిటిపైన చర్చిస్తారు. చర్చించిన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఎవరో ఒక పేరు మాత్రం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఈసారి కేసీఆర్ వస్తారని చెప్పేసి కూడా పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో బడ్జెట్ సమావేశం రోజు ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు కాబట్టి ఈసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ మరొకసారి అసెంబ్లీకి వస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకి విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే కేసీఆర్ పైన ఒక విమర్శ పదే వస్తుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు, అసెంబ్లీకి రావడం లేదని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ పదే కేసీఆర్ విమర్శిస్తుంది. కేసీఆర్ పైన ఇదే విమర్శ మూటగంటుకుంటున్నారు కాబట్టి దానిలో భాగంగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చెప్పేసి కూడా టాక్. కాబట్టి సో వీటన్నిటిపైన కూడా ముఖ్య నేతలతోటి మొత్తం 25 నుంచి 25 మంది కీలక నేతలతోటి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత సమావేశం అవుతారు. సమావేశమైన తర్వాత పేరు మాత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి మాత్రం ఈరోజు సాయంత్రం ప్రకటన చేస్తారా, లేదంటే రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. ఏదేమైనా మాత్రం మార్చి 10వ తారీఖు నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి ఖచ్చితంగా 9వ తారీఖు లోపు కేసీఆర్ అభ్యర్థి పేరు ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. అయితే సైదులు నేటి నుంచి జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ తొందర స్టార్ట్ చేశారనుకోవచ్చా, అంటే ఫుల్ స్పీడప్ చేశారనుకోవచ్చా? కాబట్టి ఆయన యాక్షన్ ప్లాన్లు ఖచ్చితంగా షురూ చేసినట్లే. ఆయన చాలా యాక్టివ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్నప్పటికీ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు కేసీఆర్ అని ఒక విమర్శ ఉన్నది కాబట్టి ఇక నుంచి ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అందుకు ఇటు ప్రధానంగా ఇటు పార్టీ బలోపేతం పైన దృష్టి సారించారు కాబట్టి నూతన కమిటీలపైన దృష్టి సారించారు కాబట్టి ఇవన్నీ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ యాక్షన్ ప్లాను షురూ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ
15 నెలల పాలన పైన ప్రజలు తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రజలు నెరవేర్చలేదు కాబట్టి 100 రోజుల్లోనే అమలు చేస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతు రుణమాఫీ అమలు చేయలేకపోయారు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. దేశంలో ఎన్నడూ చేయని విధంగా 31,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారు. కానీ తీరా చూస్తే 18,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీ చేశారు. కాబట్టి దీనిపైన ప్రజాక్షేత్రంలో రైతుల తరపున పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇక రైతు భరోసా విషయంలో కూడా ఇంతవరకు 2 కార్లు పంట విషయంలో కూడా ఇటు రైతు భరోసా రైతులకు సకాలంలో వేయడం లేదు కాబట్టి సో వీటిపైన కూడా రైతుల పక్షాన పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. దాంతోపాటుగా నిరుద్యోగులందరినీ కూడా వేకం చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఎందుకంటే నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. 4,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు నిరుద్యోగులకి భృతి అన్నారు కాబట్టి మాట మార్చారు, ఇంతవరకు అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి నిరుద్యోగులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చిన తర్వాత వారి తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటాలకు కూడా సిద్ధమవుతుంది. దాంతోపాటుగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి ఇంతవరకు అది కూడా అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి కళ్యాణ లక్ష్మి పేరుతోటి దాంతోపాటుగా తులం బంగారు ఇస్తున్నారు. కాబట్టి సో మహిళలకు సంబంధించినటువంటి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి దానిలో భాగంగా మహిళల కమిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఈసారి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎవరు ఉంటారనేది కూడా మనకి క్లారిటీ వస్తుంది. కేసీఆర్ కూడా ప్రకటన చేస్తారు. రాష్ట్ర మహిళలందరూ కూడా ఖచ్చితంగా కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలపైన ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిలదీయాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు కూడా పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా 15 నెలల పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కాబట్టి సో వీటన్నిటిపైన కూడా ప్రజాక్షేత్రంలోనే ఖచ్చితంగా ఇటు ఎండగట్టాలి అధికార కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా బలోపేతం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఇక్కడ నుంచి ప్రజాక్షేత్రంలోకి చాలా యాక్టివ్గా ఆయన వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. రైట్.